తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు శాఖలు కేటాయించారు. మైనార్టీ వెల్ఫేర్ తో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల బాధ్యతలను అప్పగించారు. గత నెల 31న అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేశారు. తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజారుద్దీన్. ఆయనకు ఇప్పుడు శాఖలు కేటాయించారు. మైనార్టీ వెల్ఫేర్ తో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల బాధ్యతలను అప్పగించారు. గత నెల 31న అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్ కు శాఖల కేటాయింపుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక రకాల చర్చ జరిగింది. ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారని మొదటి నుంచి మనం ఊహిస్తున్నట్టుగానే మైనార్టీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి శాఖని అజరుద్దీన్ కి కేటాయిస్తూ కొద్దిసేపటి క్రితమే సీఎం నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి ఒక జీవోను కూడా విడుదల చేశారు. ఇప్పటి వరకు మైనార్టీ వెల్ఫేర్ శాఖని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉంది. ఆ శాఖని మైనార్టీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి శాఖని అజరుద్దీన్ కి కేటాయిస్తూ కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నారు. అయితే సీఎం దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కొంత ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మైనార్టీ వెల్ఫేర్ కి సంబంధించి అజరుద్దీన్ కి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఆ సామాజిక వర్గాలన్నీ కూడా ఆయనకి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి ఆ శాఖని కేటాయించాలని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో శాఖ పెద్ద శాఖని అజరుద్దీన్ ఎక్స్పెక్ట్ చేశారనేటువంటి చర్చ జరిగింది. కానీ ప్రస్తుతానికి మైనార్టీ వెల్ఫేర్ కు సంబంధించినటువంటి శాఖని కీలకంగా ఆయనకు అప్పగించారు. ఆల్రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి. మంత్రి అజారుద్దీన్ కు శాఖలు కేటాయించారు. ఆయనకు మైనార్టీ వెల్ఫేర్ తో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల బాధ్యతలను అప్పగించారు. గత నెల 31న అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గత నెల 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజరుద్దీన్. ఆయనకు ప్రస్తుతం శాఖల కేటాయింపు జరిగింది. మైనార్టీ వెల్ఫేర్ అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను అజరుద్దీన్కి అప్పగించింది ప్రభుత్వం. మైనార్టీ వెల్ఫేర్ ఇప్పటివరకు అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉండేది. అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్, అంటే ముందుగా అనుకున్నట్టుగానే మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆయన కేటాయించారు. దాంతోపాటు అదనంగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను కూడా ఆయన కేటాయించారు.